హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం. నిన్నటి సీరియల్ కంటిన్యూషను అత్తాకోళ్ళ మధ్యన సంభాషణ జరుగుతుంది కదా, అంటే రామలక్ష్మి వాళ్ళ అత్త శ్రీలత మధ్యలో సంభాషణ జరుగుతుంటుంది. ఏంటి నాతో ఏదో మాట్లాడాలి అని అన్నావు అని రామలక్ష్మి వాళ్ళ అత్తగారు, మీరు ఇంకెక్కడి నుండి మీ కపట ప్రేమలు ఈ నాటకాలు కట్టిపెట్టి బుద్ధిగా ఒక చోట కూర్చోండి ఎప్పటికైనా అని అంటది రామలక్ష్మి. ఏంటి కపట ప్రేమ కపట నాటకాలు ఏంటి అని అంటది. అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగా చెప్తున్నారు మీరు, ఇప్పుడు చేసినవన్నీ అవే కదా అని అంటే, ఏంటి నా కొడుకు నా సీతాకాంత్ ఇంటికి వచ్చాడు అనే ఆనందంలో నేనున్నాను, నా బిడ్డ జైల్లోంచి వచ్చాడనే ఆనందంలో నేనున్నాను. అయినా ఆ నమిత నేనే తప్పు చేశానని చెప్పి పోలీస్ స్టేషన్లో ఉంది కదా, దాన్ని వదిలేసి నన్ను నాటకాలంటావేంటి అని అంటది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు. మీరు ఇంకేమీ నటించొద్దు, మీరు ఇలాంటి ప్లాన్లు వేస్తే ఇప్పుడు ఎలాగ వ్యతిరేకంగా వచ్చాయో అలాగే ఇంకే ప్లాన్ వేసినా మీకు వ్యతిరేకంగానే వస్తాయి. ఇప్పుడు దెబ్బ పడ్డది కదా, అలా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఈ ఆస్తి కోసం మీరు మా ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు అని తెలిసినా సరేలే ఆవిడని మార్చుకుందాము అని నేను అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు మీరు ఈ ఆస్తి కోసం నా భర్త జీవితమే లేకుండా చెయ్యాలని చూస్తున్నారు. నేను దాన్ని సహించను, దాన్ని నేను ఒప్పుకోను అని రామలక్ష్మి అంటుంది. అంటే ఏంటి ఇప్పుడు ఏం చేద్దామని నువ్వు అంటే, ఏం చేస్తానా ఈ విషయాలన్నీ నేను ఆయనకి చెప్తే అంటే, చెప్పు నువ్వు చెప్తే నిన్ను వెంటనే నా మీద చెప్పిన మాటలు వినకుండా నిన్ను మెడబెట్టి వెంటనే బయటికి గంటేస్తాడు అని చెప్పేసి అంటుంది. అప్పుడు చిటికలేస్తా మళ్ళీ రామలక్ష్మి అంటుంది, ఏంటి నన్నుకెంటేది, నేను మా ఆయనతోటి బిడ్డ కానీ మా ఆయన చేతిలో పెడతాను, మా ఆయనకి నాన్న ప్రేమ చూపిస్తాడు నా బిడ్డ మీద, అలాగే ఆ నాన్న ప్రేమలోనే మీ విషయాలన్నీ చెప్పి మిమ్మల్ని మీరు చేసే మోసాలు తెలుసుకునేలాగా చేస్తాను, అది కూడా నా బిడ్డతోటే అని చెప్పేసి అంటుంది. ఇంకా అలాగా ఉండిపోతుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు శ్రీలత. ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడి నుండేమో రామలక్ష్మి వచ్చేస్తుంది. సీతాకాంత్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఈ లోపు రామలక్ష్మి వస్తుంది. రామలక్ష్మి అంటాడు, ఏంటండి అంటది. రామలక్ష్మి నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది రామలక్ష్మి, ఎందుకు అంటే ఈరోజు నువ్వే కానీ లేకపోతే నేను ఇంకా జైల్లోనే ఉండేవాడిని, నువ్వు నన్ను తీసుకొచ్చావు అని చెప్పేసి అంటాడు సీతాకాంత్. అప్పుడు రామలక్ష్మి, ఏవండి మీరు మంచివారు, మంచివాళ్ళకి ఎప్పుడు దేవుడు పక్కనే ఉంటాడు, దేవుడు సహాయం చేస్తాడు అని రామలక్ష్మి అంటది. కాదు, నా మీద ఇంత పెద్ద నింద వేసినప్పుడు నువ్వు నా పక్కన ఉన్నావు చూడు, అదే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నీ మీద ఈ ఇంటిలో దొంగ అనే నింద పడినప్పుడు నీ పక్కన నేను లేను కదా, అది తలుచుకుంటే నాకు సిగ్గుగా ఉంది రామలక్ష్మి అని అంటది. మీరు అలాగనే అనకండి అని అంటది. కాదు రామలక్ష్మి, నువ్వు నా కుటుంబాన్ని నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు రామలక్ష్మి అని అంటూ ఉంటాడు సీతాకాంత్. ఏమండి మీరు మటుకు నా కుటుంబాన్ని చూసుకోలేదా, నా కుటుంబానికి సమస్యలు ఉన్న ఆ సమస్యలన్నీ మీది అని చెప్పి బాధ్యతగా వాళ్ళ సమస్యలన్నీ తీర్చారు. ఇంతకన్నా నాకు ఏమి కావాలండి, మిమ్మల్ని పెళ్లి చేసుకునే స్థాయి నాకు లేదు, అయినా కానీ నాకు నా మెళ్ళో తాళి కట్టి మీ పక్కన స్థానం ఇచ్చారు నాకు, అంతకన్నా నాకేం కావాలండి అని అంటూ ఉంటుంది రామలక్ష్మి. అప్పుడు మనసులో అనుకుంటుంది మళ్ళీ అలా చూస్తూ ఉంటాడు సీతాకాంత్. మనసులో అనుకుంటుంది రామలక్ష్మి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీ మీద ప్రేమతోటి ఇష్టంతో నేను ఇవన్నీ చేస్తున్నాను, మీరు లేకపోతే నేను లేను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి. అప్పుడు మళ్ళీ సీతాకాంత్ అనుకుంటూ ఉంటాడు, రామలక్ష్మి ఇవన్నీ నా మీద ప్రేమతో చేస్తుంది అని తలుచుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అనేమో సీతాకాంత్ అనుకుంటూ ఉంటాడు. ఈలోపు ఇంకిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే అక్కడ సందీప్ వాళ్ళమ్మ మంచమే కూర్చుంటుంది. సందీప్ అటు ఇటు తిరుగుతాడు. ఈలోపు సందీప్ వాళ్ళ ఆవిడ శ్రీవల్లి వస్తుంది. ఏంటి క్యారెక్టర్లు అయిపోయిన ఆర్టిస్టులాగా అటు ఇటు తిరుగుతున్నారు అంటది శ్రీవల్లి. అంటే శ్రీవల్లి అంటది, నువ్వు అరిస్తేనే సీరియస్గా చూసేస్తే భయపడిపోతాను అనుకుంటున్నావా, అంత సీన్ ఏమీ లేదు, మా ఆయన్ని చైర్మన్ చేసేస్తాను, ఈ ఆస్తికి వారసుని చేసేస్తాను అని అన్నీ కబుర్లు చెప్పేశారు. ఈ కబుర్లన్నీ అబద్ధాలు. బావగారు నీట్గా వచ్చేసారు జైలు నుంచి.
నేను ఇంకా ఎన్నో కలలు కన్నాను. నేను మా ఆయన చైర్మన్ అయిపోతున్నాడు, నేను ఇంటికేమో యజమానురాలు అయిపోతున్నాను, నేనేమో నా చేతి తాళాలు వచ్చేస్తాయి అని నేను ఎన్నో ఆశలు పడ్డాను అని చెప్పి తను ఊహించుకుంటుంటుంది అనమాట. అంటే తను పొట్టిచీర కట్టి కళ్ళజోడు తిప్పుకుని కిందకి దిగుతున్నట్టు, వాళ్ళ అత్తగారు పని మనిషి కింద ఉంటున్నట్టు, ఇంటి పనులతో పాటు నా పనులు కూడా చెయ్యాలన్నట్టు, అలాగే అమ్మగారు అని వాళ్ళ అత్తగారు అన్నట్టు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట శ్రీవల్లి. ఏంటి శ్రీవల్లి ఆ మాటలు ఏంటని గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఏంట్రా ఇది ఇన్ని మాటలు మాట్లాడుతుంటే నువ్వేమనవు అని సందీప్ని అంటుంది. ఏమనాలి? శ్రీవల్లి అన్న మాటలన్నీ నిజమే కదమ్మా, మరి నువ్వన్నీ అబద్ధాలే చెప్పు, నన్ను చైర్మన్ చేసేస్తాను, ఈ ఆస్తికి వారసులను చేసేస్తానని చెప్పు అంటే అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను నిన్ను చైర్మన్ చేస్తాను, ఈ ఆస్తికి వారసుని చేస్తాను. ఎలాగా? అన్నయ్య వచ్చేసాడు కదా, జైలు నుండి వచ్చేసాడు, కానీ మీ జైలు నుంచి అయితే వచ్చాడు, కానీ మీ అన్నయ్య మీద పడిన మచ్చ అలాగే ఉండేటట్టే నేను చేస్తాను, దాన్ని పెద్ద హైలైట్ చేస్తాను. అప్పుడు నేను ఇది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి తెలియజేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నా వైపుకి తిప్పుకుని నిన్ను చైర్మన్ చేస్తాను, అప్పటి వరకు నాకు కొంచెం టైం అని చెప్పి అక్కడి నుండి సందీప్ వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది. ఈ కట్ చేస్తే సీతాకాంత్ వాళ్ళ తాతయ్య పేపర్ చదువుతూ ఉంటాడు. సీతాకాంత్ మేడమెట్లు దిగుతుంది. ఏరా మనవడా ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు అంటే, అవును తాతయ్య అని ఇద్దరు హక్ చేసుకుంటారు. నీకు మంచి భార్య దొరికిందిరా, నీకు రామలక్ష్మి నిద్రహారాలు మానేసి, తిండి తిప్పలు నిద్రహారాలు మానేసి ఎప్పుడు నీకోసమే పాటుపడేదిరా, అలాంటి భార్య దొరకటం నీ అదృష్టం నాన్న అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు హాల్లో. ఈలోపు డైనింగ్ రూమ్లో డైనింగ్ టేబుల్ మీద భోజనాలన్నీ సర్దుతూ ఉంటుంది రామలక్ష్మి. ఏంటండి తాత మనోళ్ళు తెగ చెప్పేసుకుంటున్నారు, రండి భోజనం చేయండి, ఇక్కడ భోజనం చేస్తూ కూడా మాట్లాడుకోవచ్చు అంటుంది. ఈలోపు సరే అని చెప్పేసి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం వడ్డిస్తూ ఉంటుంది రామలక్ష్మి, వీళ్ళు తింటూ ఉంటారు. ఈలోపు ఆలోచించుకుంటాడనమాట. ఏంటంటే సీతాకాంత్ వాళ్ళ తాతన్న మాటలు ఏంటంటే, నీకోసం నిద్రాహారాలు లేకుండా, తిండి తిప్పలు నిద్రాహారాలు లేకుండా కష్టపడిందిరా అని చెప్పే మాటలు గుర్తొస్తుంది. ఏంటండి భోజనం చేయండి అని మళ్ళీ రామలక్ష్మి సీతాకాంత్ అని అంటుంది. అప్పుడు సీతాకాంత్ నువ్వు తిన్నావా అని అంటుంది. నువ్వు మాకు పెట్టడమే కానీ నువ్వు తినవా, నీ కోసం నువ్వు పట్టించుకోవా అంటాడు సీతాకాంత్. అదేంటండి మీరు తిన్న తర్వాత నేను తింటానంటది. లేదు లేదు ఇప్పుడు నువ్వు తినాల్సిందే అని చెప్తే, అప్పుడు కూర్చోమ్మ రామలక్ష్మి అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య. అక్కడ కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు, తినిపిస్తాడనమాట రామలక్ష్మి. తినిపిస్తాడు, ఈలోపు పొలమారుతుంది, మళ్ళీ మంచినీళ్ళు తాగిస్తుంటాడు, ఇవన్నీ చేస్తుంటాడు. ఈలోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య చూసి సంతోషపడి, ఒరే మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే ఎడబాటు లేకుండా ఇలా కలిసి ఉండాలనేదే నా కోరికరా, సరే నేను బయటకు వెళ్తానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఈలోపు సీతాకాంత్ భోజనం చేస్తుంటాడు. రామలక్ష్మి గతం గుర్తు చేసుకుంటుంటుంది. అంటే నమిత సీతా సార్ గురించి నేను ఎక్కడికి వచ్చి చెప్పమన్నా చెప్తాను సార్ మేడం, నాకు కొన్ని పరిస్థితుల వల్ల నేను ఆ తప్పు చేయాల్సి వచ్చింది, ఇవన్నీ చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటుంది. మరి నమిత జైల్లో ఉంది కదా, అప్పుడు సీతా సార్ మీతో ఒక మాట చెప్పాలి అంటది. మీరు కాదన్నారు కదా అని అంటది. ఏంటి చెప్పు, నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను రామలక్ష్మి అంటాడు సీతాకాంత్. ఏమీ లేదండి, నమిత మీకు ద్రోహం చేసింది, మీ మీద నిందేసింది, అది నేను ఒప్పుకుంటాను, కానీ ఏమనుకున్నా తను కూడా ఒక ఆడపిల్లే కదండి, తను ఏ పరిస్థితుల వల్ల తల వంచి మీకు తలవంపులు తెచ్చిందో, కానీ పాపం తన పరిస్థితులు అలాంటివి, అందుకని ఇంకా అమ్మాయిని జైలు నుంచి విడిపించి ఆ అమ్మాయికి ఒక జీవితం ఇవ్వండి, అయినా మీరు చాలామందిని క్షమించి వాళ్ళకి జీవితాలు ఇచ్చేవారు కదా, అలాగే నమితకు కూడా జీవితం ఇవ్వండి అని అడుగుతుంది. అప్పుడు అలా చూస్తూ ఉంటాడు సీతాకాంత్. ఏమండి ఏంటి అలా చూస్తున్నారంటే, నీకు చెడు చేసినా కూడా వాళ్ళకి మంచి చేయాలి అని చూస్తున్నావు చూడు, అది నాకు నచ్చింది నీలో మంచితనం రామలక్ష్మి, సరే అలాగే చేద్దాం అని అంటాడు. ఇంకా అక్కడ భోజనం చేసిన తర్వాత అప్పుడు కట్ చేస్తే ఈలోపు రామలక్ష్మి నమితని తీసుకొచ్చేస్తుంది. నమితతో అంటది, ఎందుకు నువ్వు ఇలాగ అబద్ధం ఆడావు, మరి అంటే మీ అత్తగారికి జడిసి నా తల్లిదండ్రులు ఆవిడ చేతిలో ఉన్నారు, నా తల్లిదండ్రులకి హాని చేస్తుందని నేను అలా చెప్పాను మేడం, అంతే తప్ప నాకేమీ లేదు, నాకు ఏ ఉద్దేశమో లేదు అని మీ అత్తగారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మేడం, ఎందుకంటే ఆవిడ ఏమన్నా అనుకుంటే చేసి తీరుతుంది, అందుకనే చెప్తున్నాను మేడం, నా అవసరాన్ని ఆసరాగా తీసుకుని తన నాతో చాలా కుట్రలు చేయించింది, ఇప్పుడు ఇంతవరకు వచ్చింది మేడం, మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటే, సరే నీకు దూరంగా వెళ్ళిపో, మా అత్తగారికి కనపడకుండా, నీకు ఆవిడ నుంచి ప్రమాదం ఉంది, మీ అమ్మ మీ నాన్న తీసుకుని దూరంగా వెళ్ళిపో, అక్కడ నీకు అన్ని ఉద్యోగం అది మా ఆయన ఇస్తారు, నీకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం, జాగ్రత్తగా ఉండండి మేడం, ఇప్పుడు నేను ఏమీ చేయకపోవచ్చు ఈ పరిస్థితులు, కానీ నేను ఎప్పుడైనా నా అవసరం ఉంది అని మీరు కాల్ చేస్తే
తప్పకుండా నేను మీకు హెల్ప్ చేస్తాను మేడం అని చెప్పి అక్కడి నుండి నమిత వెళ్ళిపోతుంది. అలాగ ఆలోచిస్తూ ఉండిపోతుంది రామలక్ష్మి. అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.